సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, ప్రతి ఇంట్లో ప్రతి తల్లి సఫర్ అయ్యేది, మా పిల్లవాడు తినట్లేదు, మా పాప తినట్లేదు, ఇదే అన్నమాట. పిల్లలు తిండి దగ్గరకు వచ్చేసరికి చాలా టార్చర్ పెడతారమ్మ. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకంగా ఉంటారు. బుగ్గలో పెట్టుకుని గంటల కొద్దీ దాన్ని మింగరు, ఇంకొకరు ఊకే ఊసేస్తూ ఉంటారు. ఇక్కడ తల్లికి విపరీతమైన ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీని గురించి ఒక మంచి కథ కావాలి. ఏం లేదు, కథ అంటే ఆకలి రుచి ఎరగదు అంటాం కదా, నిద్ర సుఖం ఎరగదు అంటాం. అవును కదా, అలసిపోతే కూర్చునే చోటే మనకి తూలు వచ్చేస్తుంది. అవునవును. అలాగే మీరు మంచిగా పనిచేసి సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఆకలికి ఏది ఉంటే అది కరెక్ట్, అదే టేస్టీగా అది టేస్టీగా అనిపిస్తుంది. మీకు ఇక్కడే అర్థమైపోయి ఉంటుంది, పిల్లలకి ఆకలిసేదాకా మనం ఆగట్లేదు. ఓకే, ఏదో టైం అయింది పెట్టేయాలి అంతే. సో దీనికి కథ చెప్పాక మళ్ళీ వెళ్దాం అటు. ఓకే. ఒకసారి ఇలాగే రాజుగారు అడవికి వేటకెళ్ళారు. వేటకెళ్తే రోజంతా వేటాడారు, మొత్తం మీద అడవంతా గుర్రాలు వేసుకుని తిరిగారు. రాజుగారు వెళ్తే ఎలా ఉంటుంది, రాజుగారు ఒక్కరు వెళ్ళరు, వెనకాల సైనికులు వస్తారు, వంట వాళ్ళు వస్తారు, అన్ని సకల అంతఃపురంలో ఎలా ఉన్నాయో అలా అంతమంది బయలుదేరి వెళ్తారు. సో రాజుగారు ముందుకు వెళ్తే వీళ్ళు ఆగి వంటలు చేయడము, టెంట్ వేయడము, ఇట్లాంటివన్నీ అనమాట. మనం ఇవాళ రేపు క్యాంపింగ్ అంటున్నాం కదా, అలాగా. సో ఈ రాజుగారు ఏం చేస్తారు, సరే వీళ్ళందరూ అన్ని పనులు చేస్తున్నారు కదా, కొంచెం ముందుకెళ్దాము అని చూసుకుంటూ వెళ్ళడంలో ఈయన అడవిలో దారి తప్పిపోతాడు. రాజుగారు ఎటు చూసినా ఏం కనపడదు, అలా వెళ్తూ వెళ్తూ ఉంటాడు. ముందుకు చూసినా వెనక్కి చూసినా, సరే ముందుకు చూసి ముందుకు వెళ్దాంలే అనుకుంటే ఓ చిన్న దీపం వెలుగు కనిపిస్తూ ఉంటుంది. సరే ఎవరో ఉన్నట్టున్నారు ఇక్కడ అనుకుని ముందుకెళ్తాడు. ముందుకెళ్ళిన తర్వాత ఒక చిన్న పాక తలుపు తడతాడు. ఎవరు అంటే ఒక ముసలమ్మ బయటకు వస్తుంది. ఈ రాత్రి వేళ ఎవరమ్మా మీరు వచ్చారు అది అంటే, ఇలాగ రాజుని అడవికి అంటే, అయ్యో మహారాజా మీరా, గుర్రంకి అక్కడ నీళ్లు పెట్టండి, మీరు విశ్రాంతి తీసుకోండి అంటే, అమ్మ బాగా ఆకలిస్తుంది, ఏది ఉంటే అది పెట్టమ్మా అంటాడు. అంటే అయ్యా ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి నాకు అంటుంది. సరే ఈ లోపల అన్నం వండుతుంది, ఒక పొయ్యి వెలిగించి అంటుంది, ఇప్పుడే తినేసి గిన్నెలన్నీ కడిగేసుకున్నాము, ఇప్పుడు పొయ్యి కూడా ఆర్పేద్దాం అనుకుంటున్నాను అంటే, కట్టెల పొయ్యి కదా అప్పట్లో. సో ఆ కట్టెల్ని కొంచెం పైకి తీసి రాజేసి మంట మళ్ళీ తీసుకుని అన్నం పొయ్యి మీద వేసి వెనక తన ఇంటి వెనక్కి వెళ్ళి ఏవో కోసుకొచ్చి పచ్చిమిరపకాయ, ఉప్పు, చింతపండు వేసి పచ్చడి నూరుతుంది. సరే వేడి వేడి అన్నం ఇంతాను ఆ పచ్చడి వేసి రాజుగారికి పళ్ళెం ఇస్తుంది. రాజుగారు ఆహా ఓహో ఎంత బాగుందమ్మా అనుకుంటూనే ఆ పచ్చడితోటి అన్నం మొత్తం తినేస్తాడు. ఓకే. తినేసి మొత్తం అమ్మాయి అప్పుడు వండిన గిన్నె మొత్తం ఖాళీ చేస్తాడు. అంత ఆకలి, అంత రుచిగా ఉంది అంటాడు. నేను గుర్తుపెట్టుకుంటాను, పొద్దున్న లేచి ఈ స్థలాన్ని నేను పల్లకి పంపిస్తాను, నువ్వు నా అంతఃపురానికి రా, అక్కడ మా వంట వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా ఈ పచ్చడి చెయ్యి, ఎంత రుచిగా ఉందో అంటాడు. ఓకే. అనేసరికి సరేలే రాజులు ఏవో చెప్తారు అనుకుంటుంది ఈ ముసలమ్మ. నిజంగానే వారం తిరిగేసరికి పలకి వస్తుంది. ఈ ముసలమ్మ కాస్త వెళ్తుంది, రాజకోటకి వెళ్తుంది. ఏం కావాలి నీకు అంటే, చక్కగా లేతగా పెరిగిన పచ్చగడ్డి కావాలని అడుగుతుంది. పచ్చగడ్డి. ఆ పచ్చగడ్డితో మొత్తం మీద ఏమే పచ్చడి చేస్తుంది. వాళ్ళు పక్కన షెఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు అన్నం వండుతారు. రాజుగారికి వేరే వేరే అన్ని పదార్థాలతో కలిపి ఈ అమ్మాయి చేసిన పదార్థం కూడా వడ్డిస్తారు. అన్ని తింటూ తింటూ రాజుగారు ఛీ ఏంటిది అంటాడు ఒక్కసారి. అదే రాజా, ఆ ముసలమ్మని పిలిచారు కదా, ఆవిడ చేసిన పచ్చడి అని. ఏంట్రా ఇది గడ్డి పచ్చడిలా ఉంది అనేసరికి అప్పుడు ముసలమ్మని పిలవంటారా అంటే ఆమె ముసలమ్మ వస్తుంది. ముసలమ్మ వచ్చేసరికి ఏంటమ్మా నువ్వు ఆ రోజు చాలా రుచిగా చేసావు, ఈరోజు ఏంటి గడ్డితో చేసావు అంటాడు. అంటే అమ్మాయి చెప్తుంది అనమాట, రాజా ఆ రోజు మీరు తిరిగి 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 అలసిపోయి ఉన్నారు, మీకు చాలా ఆకలేసింది, ఆకలి రుచి ఎరగదు మీకు, అందుకని ఆ రోజు ఆ గట్టి పచ్చడి కూడా అంత రుచిగా తోసింది. ఇవాళ మీకున్న ఈ పంచపక్ష పరమాణాలన్నింటిలో చూస్తే అది గడ్డి పచ్చడిని గుర్తించారు మీరు అంటుంది. అలాగా కట్ చేస్తే మనం ఇక్కడికి వస్తే మన పిల్లలకి అంతే కదా. అవును. పిల్లలు ఏదన్నా అమ్మా బా అన్నారు అనుకో, బిస్కెట్ కావాలా
బోర్మిటా కావాలా, బాంబినో కావాలా, ఇలా అడిగేస్తున్నారు అమ్మలు. వాడికి ఆకలి వేసిందా వెయ్యలేదా, మీరు అలా నవ్వేస్తే ఎలాగా? కాదమ్మా, కరెక్ట్ గా చెప్పారు. అంటే ఎలా ఉంటుందంటే అమ్మ మనసు ఎలా ఉంటది, ఇంట్లో మదర్స్ అందరూ అసలైన పనిష్మెంట్ ఏంటంటే పిల్లలకి ఫుడ్ పెట్టడమే. అంటే మీకు ఒక పని అయిపోతది. ఆహాహా, ఇంకొకటి కూడా ఉంటుంది దీంట్లో. ఏంటంటే ఒక ఫీడ్ అయిపోతుంది, ఇప్పుడు 2 hours తర్వాత మళ్ళీ ఏమన్నా పెట్టాలి కదా, ఏం పెట్టాలబ్బా ఇదే ఆలోచన. సో వాళ్ళని ఎగరనివ్వట్లేదు, దూకనివ్వట్లేదు, ఆడనివ్వట్లేదు, వాళ్ళని అలసిపోయేలా చెయ్యట్లేదు. కరెక్ట్ అమ్మా. మరి అలసిపోకుండా మీకు లోపల ఆకలి ఎలా వస్తుంది? టైం గ్యాప్ ఇవ్వట్లేదు. టూ మెనీ ఐటమ్స్ వాళ్ళ ముందులు పెట్టేస్తున్నాము, ప్లస్ ప్యాకెట్ ఫుడ్ తీసుకొస్తున్నాము. ఏది ఎక్కడ వర్కౌట్ అవుతుంది, దాని హెల్త్ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది మనం ఆలోచించము. పిల్లలకి అంటే మనకు ఉంది కదా, పాత రోజుల్లో చూడండి, ఒక్కసారి పొద్దున అన్నం పప్పు వండి అక్కడ పెట్టారంటే పిల్లలు మళ్ళీ వచ్చి పెట్టుకుని తిని ఆడుకుని వెళ్ళి వచ్చేవారు. ఇప్పుడు మనకి డబ్బులు ఎక్కువైపోయాయి, దొరికేవి ఎక్కువైపోయాయి, మన పిల్లలకి అందించాలన్న ఆశ ప్రేమ కూడా ఎక్కువైపోయింది. సో దాంట్లో పిల్లలకి ఏంటంటే దేని మీద రాజుగారికి చూడండి, పంచపక్ష పరిమాణాల మధ్యలో గడ్డి పచ్చడి ఎలా గుర్తుపట్టాడో ఆయన, పిల్లలు కూడా అంతే. ఎక్కువ ఐటమ్స్ మీరు అందుబాటులో ఇచ్చేస్తున్నారు. మన ఇంట్లో ఇదే తింటాము అని చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే మీరు వేరే ఒక పిల్లోడు ఇది తినడు ఇంకోటి చేస్తాను, ఇంకో పిల్లోడు ఇది తినడు ఇంకోటి చేస్తాను అంటే ఒక వయసు వచ్చాక పోనీ పర్వాలేదు. మరి చిన్నతనం నుంచి అంత అలర్ట్ గా అలా ఉండి తినట్లేదు అని బెంగపడి కాజ్ ఏంటి? కాస్త సాయంత్రం వాకింగ్ కి తీసుకెళ్ళండి, కాస్త ఆడుకునేలాగా చూడండి. ప్లస్ రెండోది స్కూళ్ళల్లో మంచి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ పెట్టేస్తున్నారు. సో పిల్లలకి అంత టేస్టీ ఫుడ్ తిన్నాక ఇంట్లో నార్మల్ గా తినమంటే వాళ్ళకి ఏమి నచ్చుతుంది? ఆ టేస్ట్ బడ్స్ కానీ అవన్నీ కూడా ఆ డిఫరెంట్ టేస్ట్కి అలవాటు పడిపోయి ఉంటాయి కదా. సో నార్మల్ ఫుడ్ అంటే నాకు నచ్చలేదు అంటారు. సో మెనీ రీజన్స్. ఆకలి వేస్తుందా, వేయకుండానే పెడుతున్నామా, ఎన్ని రకాల ఫుడ్స్ వాళ్ళకి అందిస్తున్నాము, ఫుడ్ విలువ అసలు వాళ్ళకి తెలుసా, ఆకలి వేసేదాకా ఆగుతున్నామా, ఇవన్నీ ఆలోచించినప్పుడు ఆకలికి తప్పక రుచి తెలుస్తుంది. ఆకలి వేస్తే తప్పక తింటారు పిల్లలు. 2 hours కాకపోతే ఆగండి, 4 hours తర్వాత పెట్టండి. వాడే వచ్చి ఏమన్నా పెట్టు అని అడుగుతాడు. అంత ఉండట్లేదమ్మా అమ్మకి. అదే టైం చూసుకోవడం, పెట్టడం, ప్రేమ కదా, తల్లి ప్రేమ కదా అనిపిస్తుంది. కాకపోతే దిస్ ఇస్ వాట్ రైట్, కరెక్ట్. కంప్లైంట్ ఇలా వస్తుంది అనమాట. ఎక్కువ అందిస్తున్నాము, దేని మీద ప్రేమ, దేని మీద ఇష్టం ఏమి ఉండట్లేదు పిల్లలకి. అది. సో చూడండి, ఆకలి రుచి ఎరగదు అంటాం కదా, ఆకలి వేసేదాకా ఆగండి, చక్కగా తింటారు పిల్లలు. నిజంగా కరెక్ట్ గా చెప్పారమ్మా. భలే ఉంది కథ. థ్యాంక్ యూ. వెల్కమ్.